వేదికను అలంకరించిన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన శాసన సభాపతి పల్నాటి పులి మా పెద్దాయన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకనాడు భారతదేశంలో నదుల అనుసంధానం అంటే ఒక ఆదర్శవంతమైన ఆలోచన, ఒక అద్భుతమైన కళ. ఆ ఆలోచనకి, ఆ కళకి వాస్తవ రూపాన్ని ఇచ్చిన వారు ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరు మట్టి వాసన తెలిసిన వారు, విపత్తులను ఓడించిన వారు, మనకు ఆసరాగా నిలిచిన వారు, మన ప్రీతమ నేత, మన హృదయ విజేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరు మట్టి వాసన తెలిసిన వారు కాబట్టే పరవలు తొక్కే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా రాయలసీమ దాకా తరలించాలని కంకణం కట్టుకున్న అపర భగీరథులు. వీరు సముద్రంలోనికి వృధాగా వెళ్లే గోదావరి జలాలను మన కృష్ణమ్మతో అనుసంధానం చేసి ఎంతో పేద రైతులకు సంవత్సరం పొడవునా సాగునీరు, తాగునీరు అందేలా చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి బీజం వేశారు. ఈ నదుల అనుసంధానంలో భాగంగా హరిశ్చంద్రపురం నుండి లిఫ్ట్ ఇరిగేషన్ మరియు గ్రావిటీల ద్వారా హరిశ్చంద్రపురం నుండి కృష్ణా జలాలను నకరికల్లుకు తరలించారు. అక్కడి నుండి బొల్లాపల్లికి తరలించి అక్కడ రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తారు. ఈ నదుల అనుసంధానమే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్వగృహ పథకం కింద ఎందరో పేద రైతులకు ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్లను కట్టించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందేలా చేసి మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దాలని నిరంతరం కృషి చేసే కృషి వలుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛ భారత్ పథకం కంటే 15 సంవత్సరాల ముందే మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పేరుతో ఈ పథకాన్ని చేపట్టి కొంత మార్పును తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. అన్న క్యాంటీన్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే పౌష్టికాహారాన్ని, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. వీరి చొరవ ద్వారానే రాష్ట్రంలోనే అత్యంత బహిరంగ మల విసర్జన రహిత నియోజకవర్గంగా మన సత్తెనపల్లి నియోజకవర్గం ఎంపికైందంటే దానికి కారణమైన మా పెద్దాయన పల్నాటి పులి